Hello guys, this is Girish and you are watching Late. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం లింక్డ్ లిస్ట్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. నేను ఈ వీడియోలో నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా లింక్డ్ లిస్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని. మీకు ఆ కాన్సెప్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో క్రియేట్ చేసి దాంట్లో మీకు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, దానికి అరేకి డిఫరెన్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నుంచి మనం లింక్డ్ లిస్ట్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తున్నాను. మీకు జస్ట్ బేసిక్ ఐడియా ఇవ్వడానికి ఫస్ట్ నేను అది లింక్డ్ లిస్ట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి అది. హాయ్ ఎవరీవన్, మనకి ఆ లింక్డ్ లిస్ట్ బేసిక్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో బేసికల్లీ నోడ్ ఉంటుంది, కంప్లీట్ నోడ్. ఒక కంప్లీట్ నోడ్ ఇలా ఉంటుంది అనమాట. ఈ నోడ్లో మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒకటి నార్మల్ డేటా, ఈ డేటా ప్లేస్లో మనకి ఇంటీజర్ అవ్వచ్చు, ఇది స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మన ఇష్టం అది. బట్ దీంట్లో వచ్చేసరికి అడ్రస్ ఉంటుంది. దేని అడ్రస్ చెప్తాను మీకు. లింక్డ్ లిస్ట్లో నోట్స్ మొత్తం మనం నోట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ బాక్స్ వచ్చేసరికి డేటా, అది ఏ డేటా టైప్ అయినా అవ్వచ్చు. అండ్ సెకండ్ బాక్స్ వచ్చేసరికి దాంట్లో అడ్రస్ ఉంటుంది. అది దేని అడ్రస్ మీకు ఇప్పుడు చెప్తాను. డేటా ఉంటుంది కదా మనకి. లింక్డ్ లిస్ట్లో చాలా నోట్స్ ఉంటాయి అన్నమాట. ర్యాండమ్గా అక్కడక్కడ స్టోర్ అయిపోయి మెమరీలో. దీంట్లో ప్రతి దాంట్లో ఒక బాక్స్ డేటా, ఒక బాక్స్ అడ్రస్ అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ నాకు 2,3,4 అనే డేటా నేను స్టోర్ చేసుకోవాలి మెమరీలో. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ 2 స్టోర్ చేశాను, ఇక్కడ 3 స్టోర్ చేశాను, ఇక్కడ 4 స్టోర్ చేశాను. బట్ నా దగ్గర ఓన్లీ దీని యొక్క అడ్రస్సే ఉంది. ఇది హెడ్ నోడ్, దీన్ని హెడ్ నోడ్ అని పిలుస్తాం మనం స్టార్టింగ్. ఓన్లీ మన దగ్గర దీని యొక్క అడ్రస్సే ఉంది, మిగిలినంతా అవసరం లేదు మనకి. ఈ ఒక్క అడ్రస్ ఉంటే మనం వీటన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. 2ని 3ని 4ని ఎలా యాక్సెస్ చేయగలమంటే, సపోజ్ నేను ఈ నోడ్ యొక్క అడ్రస్ నేను 300 అనుకుంటున్నాను, ఈ నోడ్ యొక్క అడ్రస్ 400 అనుకుంటున్నాను, అండ్ ఈ నోడ్ యొక్క అడ్రస్ 100 అనుకుంటున్నాను. ఈ నోడ్ దగ్గర నుంచి ఈ ప్రజెంట్ ఉన్న నోడ్ దగ్గరికి నేను నెక్స్ట్ నోడ్ దగ్గరికి ఎలా వెళ్ళగలను అంటే దాని అడ్రస్ బేస్ చేసుకొని నేను వెళ్ళగలను. సో దీని అడ్రస్ ఎంత, 300. సో దీని అడ్రస్ నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. అండ్ ప్లస్ సేమ్ ఇలాగే ఈ నోడ్ దగ్గర నుంచి ఈ నోడ్ దగ్గరికి ఎలా వెళ్ళగలను, సేమ్ అలానే నేను దీని అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఎండింగ్లో ఏం లేదు పాయింట్ చేయడానికి. సో ఇక్కడ ఏముండదు, నల్. మనకి దేన్ని స్టోర్ చేసుకోను కాబట్టి నల్ అని స్టోర్ చేసాము. సో ఇది లింక్డ్ లిస్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనమాట. మీకు బేసిక్ స్ట్రక్చర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దాన్ని జావాలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు జావాలో ప్రతిదీ క్లాస్కే ఉంటుంది కాబట్టి నేను లింక్డ్ లిస్ట్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను. అండ్ మెయిన్లీ మనం ఈ లింక్డ్ లిస్ట్ జావా ఇంప్లిమెంటేషన్ సిరీస్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటే యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్, యాడ్ అట్ ద పర్టికులర్ పొజిషన్, delete first, delete last, and delete at the particular position, reversing the linked list and printing the linked list. ఇవి మనం వీటన్నిటికి ఫంక్షన్స్ క్రియేట్ చేయబోతున్నాం. మొత్తాన్ని జావాలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఒక స్ట్రక్చర్లో ఇంప్లిమెంట్ చేస్తాను నేను మీకు ప్రతి వీడియోలో. సో మనం ఈరోజు ఏమేమి చూడబోతున్నామంటే యాడ్ ఫస్ట్, యాడ్ లాస్ట్, అండ్ క్రియేటింగ్ ద నోట్, అండ్ ప్రింటింగ్ ద లింక్డ్ లిస్ట్. సో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనకి ఫస్ట్లీ క్లాస్ ఉంది, లింక్డ్ లిస్ట్ అనే క్లాస్. మనకి ఇదే మన మెయిన్ క్లాస్ అనమాట. ఇంకా లింక్డ్ లిస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ మనకి లింక్డ్ లిస్ట్లో నోడ్ ఉంటుంది. సో మనం నోడ్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆ నోడ్ని ఎలా క్రియేట్ చేయాలంటే నేను క్లాస్, నోడ్ కూడా ఒక క్లాస్ అని అనమాట. మనకి సిలో అయితే స్ట్రక్చర్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ని క్రియేట్ చేయడానికి స్ట్రక్చర్ ఉంటుంది సిలో, సిపిపిలో. మనకి జావాలో కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ప్రతిదీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను సిలో స్ట్రక్చర్ లాగా జావాలో క్లాస్ అనమాట నోడ్. సో క్లాస్ నోడ్, నేను నోడ్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నోడ్లో ఏమేమి ఉంటాయి, మనకి డేటా ఉంటుంది అండ్ మళ్ళీ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్ ఉంటుంది. సో నోడ్, అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. సో దీన్ని నేను లింక్ అని పెట్టుకుంటున్నాను, నెక్స్ట్ నోడ్కి లింక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ డేటా టైప్ ఏంటి, నేను ఇంటీజర్ అని మెన్షన్ చేశాను.
సెకండ్ అదేంటి మనకి ఇక్కడ నోడ్. డేటా టైప్ ఏంటి, డేటా టైప్ మళ్ళీ సేమ్ క్లాస్ నేమే. సో ఎందుకంటే మనం నెక్స్ట్ స్టోర్ చేసుకునేది కూడా సేమ్ ఈ క్లాస్ ఇన్స్టెన్సే కదా. సో నేను ఇక్కడ ఇది పెట్టాను. అండ్ నెక్స్ట్ నాకు ఈజీగా ఉండడానికి నేను ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ మోస్ట్లీ మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తే ఎందుకు ఈజీగా ఉంటుందో మీకు మనం కోడ్ రాసే కూడా అర్థమవుతుంది. క్లాస్ నోడ్ కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు, దానికి మనకి జస్ట్ యాక్సెస్ మోడిఫైర్ ఒకటి ఉంటుంది. కన్స్ట్రక్టర్లోకి నేను డేటా తీసుకుంటాను. దిస్ డాట్ డేటా. మీకు దిస్ వల్ల యూజ్ ఏంటో తెలుసు అనుకుంటున్నాను. దిస్ కీవర్డ్ వల్ల జస్ట్ ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మనం ఎప్పుడు దిస్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్స్ ఎక్కడ రాకుండా ఉంటాయి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు. ఎందుకంటే నేను ఇక్కడ దిస్ డాట్ డేటా అంటే నోడ్ లోపల ఉండే డేటా అని మీనింగ్. సపోజ్ నాకు వేరు అన్నీ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మాకు కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో ఇక్కడ దిస్ పెడితే ఏమి ఉండదు, దీన్నే కన్సిడర్ చేసుకుంటుంది ఇది. సో ఇది అయిపోయింది, ఇనిషియలైజ్ అయిపోయింది. అండ్ నాకు దిస్ డాట్ లింక్ ఈక్వల్ టు ఇనిషియల్గా నల్ ఉంటుంది, ఏముండదు అడ్రస్లో ఇనిషియల్గా. సో మనకి నోడ్ని క్రియేట్ చేసాము. ఈ నోడ్ని నేను ప్రైవేట్ చేస్తున్నాను. ప్రైవేట్ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఇది అవుట్ సైడ్ యాక్సెస్ అవసరం లేదు. ఓన్లీ ఇన్ ద క్లాస్ లింక్డ్ లిస్ట్లోనే మనకి నోడ్ క్లాస్ అనేది అవసరం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ప్రైవేట్ చేయాలి దేన్నైనా కానీ. నాకు అవుట్ సైడ్ యాక్సెస్ ఉండదు ఈ క్లాస్. సో అందుకు అవసరం లేదు కాబట్టి నేను ప్రైవేట్ చేసాను దాన్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ ఇప్పుడు నేను ఫస్ట్ మనం యాడ్ ఫస్ట్ అనే దాన్ని క్రియేట్ చేద్దాం ఫంక్షన్ని. నాకు ఇనిషియల్గా నాకు ఒకటి హెడ్ నోడ్ ఉండాలి, టెయిల్ నోడ్ ఉండాలి. అండ్ దెన్ సైజ్ ఆఫ్ నేను సైజ్ని మెయింటైన్ చేయాలి ఒక వేరియబుల్లో. సో టెయిల్ ఎందుకంటే మనకి ఇప్పుడు నువ్వు ఆ నోడ్ని ఎండింగ్లో యాడ్ చేయాలనుకో, నాకు ఎండింగ్లో యాడ్ చేయాలంటే ఈజీగా అవుతుంది టెయిల్ ఉంటే. ఎందుకు ఈజీగా ఉంటుందో మీకు చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ నాకు ఒక నోడ్ ఇన్స్టెన్స్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి నేను, హెడ్ అనే హెడ్ని. ఇది ఇనిషియల్గా ఏముంటుంది, నల్ ఉంటుంది ఫస్ట్. ఎప్పుడు ఎందుకు నల్? ఫస్ట్ మన దాంట్లో ఏముండవు కాబట్టి. సో నల్. అంటే నోడ్ టెయిల్ అనే ఒక వేరియబుల్ కూడా ఇది కూడా నల్కే పాయింట్ అయి ఉంటుంది. అండ్ దెన్ నాకు ఇంటి సైజ్ని మెయింటైన్ చేయడానికి నేను ఈ సైజ్ ఇది ఇనిషియలైజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక యాడ్ ఫస్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయబోతున్నాను. పబ్లిక్. దీనికి రిటర్న్ టైప్ ఏం ఉండదు, జస్ట్ యాడ్ చేస్తుంది కాబట్టి వాయిడ్ యాడ్ ఫస్ట్ మనకి ఏం తీసుకుంటుంది? పారామీటర్స్ని, డేటాని తీసుకుంటుంది. సో డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. ఒక నోడ్ని క్రియేట్ చేయాలి కాబట్టి నేను దాన్ని టెంపరీ వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను. న్యూ నోడ్. ఇక్కడ చూడండి నోడ్. నేను ఇక్కడ ఈ డేటాని పాస్ చేశాను అనుకోండి, యూజర్ ఇచ్చిన డేటాని, డైరెక్ట్గా నాకు ఒక నోడ్ క్రియేట్ అయిపోతుంది. దీని డేటా ప్లేస్లో ఈ డేటా వెళ్ళిపోతుంది, అందరి లింక్ నల్లకి వెళ్ళిపోతుంది. అదే నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ని ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ నేను ఈ కన్స్ట్రక్టర్ని కామెంట్ చేస్తున్నాను. కన్స్ట్రక్టర్ని కామెంట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఇవ్వలేదు సపోజ్. అప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ ఇది తీసేసి టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అని మెన్షన్ చేయాలి, మళ్ళీ టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు నల్ అని మెన్షన్ చేయాలి. సో ఇది పెద్ద ప్రాసెస్, ఎందుకంటే మనం చాలా టైమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నాకు ఈజీగా ఉండటానికి నేను ఇలా కాకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ ఒకటి క్రియేట్ చేసి కన్స్ట్రక్టర్లోంచి ఇనిషియలైజ్ చేసేస్తాను డైరెక్ట్గా. కన్స్ట్రక్టర్ వల్ల మెయిన్గా అది యూజ్ అనమాట. సో ఇక్కడ నేను డేటా పాస్ చేసేస్తే నాకు కావాల్సిన వర్క్ అంతా అదే చేసేస్తుంది ప్రతిసారి. సో నాకు ఇప్పుడు ఒక నోడ్ క్రియేట్ అయ్యింది. మెమరీ లొకేషన్లో ఒక నోడ్, ఆ నోడ్లో డేటా ఏముంది? యూజర్ ఇచ్చిన డేటా. అండ్ లింక్ ఏముంది? నల్ ఉంది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ నోడ్ ఇది, మనకి యూజర్ ఇంకా నోడ్ ఏమి ఇవ్వలేదు, ఇన్పుట్ ఏమి ఇవ్వలేదు. సో ఫస్ట్ కాబట్టి ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. సపోజ్ ఇది ఫస్ట్ నోడ్ అయితే నల్ అయితే నేను ఏం చేయాలి? హెడ్ని డైరెక్ట్గా దానికి పాయింట్ చేసేయచ్చు ఈ టెంపరీ వేరియబుల్కి. అండ్ టెయిల్ కూడా ఫస్ట్ ఏముంటుంది? హెడ్డే ఉంటుంది. టెయిల్ కూడా ఈ టెంపరీదే ఉంటుంది. ఇనిషియల్గా మనకి స్టార్టింగ్ నోడ్ ఎండింగ్ నోడ్ సేమ్ ఉంటాయి. ఏంది? ఫస్ట్ ఇనిషియల్గా నల్ ఉంది, మనం ఒక నోడ్ని యాడ్ చేసాము. ఇప్పుడు ఏమవుతుంది? హెడ్ ఆ నోడ్ అవుతుంది, అండ్ టెయిల్ కూడా ఆ నోడే కదా. మనకి ఇనిషియల్గా ఒక నోడ్ ఉంది, ఇది హెడ్ అనుకోండి, ఇది టెయిల్ అనుకోండి. నోడ్ నేను హెడ్ ఇదే అవుతుంది, టెయిల్ ఇదే అవుతుంది కదా మనకు ఒక నోడ్ ఉన్నప్పుడు. ఇది అసలు ఇనిషియల్గా ఏం లేనప్పుడు స్టార్టింగ్ నోడ్ యాడ్ చేసినప్పుడు మనకి ఈ ఆపరేషన్ జరగాలి. అండ్ నెక్స్ట్
స్టార్టింగ్ నోడ్ కాదు, అది హెడ్ నల్ కాదు ఇనిషియల్గా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, యాడ్ ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఒక నోడ్ ఉంది మన మెమరీలో, నేను ఇంకో నోడ్ని ముందర యాడ్ చేయాలి. ఏం చేయాలి, దీని అడ్రస్లో దీని అడ్రస్ నేను పెట్టాలి. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని అడ్రస్లో దీని యొక్క అడ్రస్ని పెట్టాలి. సో నేను టెంప్ డాట్ లింక్ ఈక్వల్ టు హెడ్, ఇదేం చేస్తుందంటే ఇనిషియల్గా మనం ఒక నోడ్ని క్రియేట్ చేసాం, ఆ నోడ్ యొక్క అడ్రస్ ప్లేస్లో హెడ్ నోడ్ యొక్క అడ్రస్ని పెడుతుంది. సో హెడ్ నోడ్ ఇది ఇప్పుడు అవుతుంది, ఇది టెయిల్ ఇది అవుతుంది. నేను నెక్స్ట్ ఏం చేస్తాను, హెడ్ని టెంపరీకి ఈక్వల్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి మనకి, సో ఇనిషియల్గా ఒక నోడ్ ఉంది, దానికి ముందులో ఒక నోడ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది హెడ్ నోడ్ ఉంటుంది, ఈ హెడ్ ఈక్వల్ టెంప్ అని మెన్షన్ చేసాక అది ఇంకోటి యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక నోడ్ ఇక్కడ ఒక నోడ్ యాడ్ అవుతుంది, ఇప్పుడు హెడ్ అవుతుంది. అలా మనం ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో ఇక్కడ హెడ్ ఈక్వల్ టెంప్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేయాలి, సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ప్రతిసారి నోడ్ యాడ్ చేసినప్పుడు నేను సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. యాడ్ ఫస్ట్ అనేది అయిపోయింది. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాము వర్క్ అవుతుందో లేదా అని. నేను మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని కాల్ చేయబోతున్నాను. లింక్డ్ లిస్ట్ హెడ్ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నాకు స్టార్టింగ్ నోడ్ని హెడ్లో స్టోర్ చేసుకున్నాను ఆబ్జెక్ట్ని. ఇప్పుడు నేను హెడ్ డాట్ యాడ్ ఫస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేశాను అనుకో, దీంట్లో డేటా పాస్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ నోడ్ 1 ఉండాలి కాబట్టి నేను 1 పాస్ చేసాను, సరిపోతుంది. ఇప్పుడు నాకు ఒక నోడ్ క్రియేట్ అయ్యింది మెమరీలో. ఇప్పుడు నేను సపోజ్ అదే హెడ్ డాట్ యాడ్ ఫస్ట్ 2 అని మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ హెడ్ డాట్ యాడ్ ఫస్ట్ 3. సో ఇప్పుడు నాకు అది లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుందంటే, ఇనిషియల్లీ మనం లాస్ట్లో యాడ్ చేసింది ఫస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనం ఫస్ట్ ఇనిషియల్గా 1 యాడ్ చేసాం, నెక్స్ట్ 2 యాడ్ చేసాం, నెక్స్ట్ 3 యాడ్ చేసాం. సో ఫస్ట్ 1 2 3 3 2 1 ఆర్డర్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూస్తాను. ప్రింట్ చేయడానికి ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ప్రింట్ ఎలా చేయాలి అని, పబ్లిక్ వాయిడ్, ఇది ఏం రిటర్న్ చేయదు, ప్రింట్. నేను ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏం తీసుకోదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది మనకి హెడ్ నోడ్. దీన్నే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ హెడ్ నోడ్ నేను టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. టెంప్ ఈక్వల్ టు హెడ్ స్టోర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నాకు ఇప్పుడు ఎలా ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ నేను హెడ్, ఇప్పుడు టెంపరీ ఎక్కడ ఉంటుంది, 3 అనే నోట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ 3ని ప్రింట్ చేయాలి. సో నేను మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రింటింగ్ కోడ్ అనమాట. నాకు ఇక్కడ చూడండి, ఫస్ట్ టెంప్ ఏమవుతుంది, 3కి పాయింట్ అయి ఉంటుంది టెంపరీ వేరియబుల్. సో ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు నల్, నాట్ ఈక్వల్ టు నల్. సో టెంప్లో ఏముంది, డేటా ఇప్పుడు 3 ఉంది, ఇనిషియల్గా 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు టెంప్ దేనికి పాయింట్ అయి ఉంటుంది, టెంప్ని మనం ముందర దానికి పెట్టేసాము. సో 3 నుంచి 2కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 2 ఉంటుంది. టెంప్ ఈక్వల్ టు నల్, నాట్ ఈక్వల్ టు నల్. సో టెంప్ ఈ వేరియబుల్లో ఉన్నది ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది ఆ నోట్లో ఉన్నది. నెక్స్ట్ అలా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే టెంప్ ఈక్వల్ నల్ అవుతుందో బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడు అవుతుంది, 1 తర్వాత టెంప్ ఈక్వల్ టు నల్ అయిపోతుంది, నల్ ఉంటుంది కాబట్టి తర్వాత ఉంటుంది కాబట్టి బ్రేక్ అయిపోతుంది. సో ఇది నేను ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాను, హెడ్ డాట్ ప్రింట్. సో ఇప్పుడు చూడండి, ప్రింట్ చేస్తే నాకు 3 2 1 ప్రింట్ అయ్యాయి. ఓకేనా, మనకి ఇప్పుడు యాడ్ ఫస్ట్ అనే ఫంక్షన్ అయిపోయింది, ప్రింట్ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ లాస్ట్ యాడ్ చేయడానికి ఫంక్షన్ చూద్దాం ఎలా. సేమ్ అది యాడ్ ఫస్ట్ లాగే ఉంటుంది, కాకపోతే మనం ఇక్కడ మెయిన్ హెడ్ కాకుండా టెయిల్ వాడతాము. టెయిల్ యూజ్ చేసుకొని
యాడ్ లాస్ట్. యాడ్ లాస్ట్ మనకి ఒక డేటాని తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి. ఇంట్ డేటా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ నోట్ని క్రియేట్ చేయాలి. నోట్ని క్రియేట్ చేయాలంటే నోట్ దీంట్లోకి ఆ డేటా పాస్ చేయాలి. ఫస్ట్ నోట్ క్రియేట్ అయిపోయింది. నోట్ క్రియేట్ అయ్యాక మనం సపోజ్ ఇనిషియల్గా అరేలో ఏం లేవు అనుకోండి, మనకి ఎలిమెంట్స్ లేవు అనుకోండి ది లింక్డ్ లిస్ట్లో, సారీ లేనప్పుడు ఏమవుతుంది, హెడ్ నల్కి పాయింట్ అయి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, మనకి హెడ్ ఈక్వల్ టు టెయిల్ ఈక్వల్ టు మనం క్రియేట్ చేసిన నోట్కి ఈక్వేట్ అయిపోతాయి. సో ఇనిషియల్గా ఒక నోట్ ఉంది సేమ్ దానిలాగే యాడ్ ఫస్ట్లో లాగే. ఆర్ ఎల్స్ ఇది కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ కండిషన్ నుంచి ఈ కండిషన్కి వచ్చిందంటే ఇప్పుడు మనకు ఇనిషియల్గా ఒక నోడ్ ఉన్నట్టు, ఈ నోడ్లోకి టెంప్ పాయింట్ అయి ఉంటుంది. అంటే సో ఫస్ట్ ఇనిషియల్గా మనం టెయిల్ పాయింట్ అయి ఉంటుంది. టెయిల్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ లింక్ ఈక్వల్ టు టెంప్కి పాయింట్ చేయాలి. సో ఇప్పుడు మనకి టెయిల్ యొక్క అడ్రస్లో న్యూలీ క్రియేట్ చేసిన నోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇప్పుడు టెయిల్ మారిపోతుంది కదా, టెయిల్ ఈక్వల్ టు మనకి న్యూలీ క్రియేట్ చేసిన నోడ్. సో ఇక్కడ ఇది అవుతుంది. సో ఇక్కడ కూడా మనం సైజ్ని ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ సైజ్ అనే వేరియబుల్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే ఇది మనకు 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి లింక్డ్ లిస్ట్ యొక్క సైజ్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ ఇంకోటి మనం అది లింక్డ్ లిస్ట్ని పర్టికులర్ పొజిషన్ దాకా ప్రింట్ చేయాలన్నా, పర్టికులర్ పొజిషన్లో డేటాని యాడ్ చేయాలన్నా, పర్టికులర్ పొజిషన్లో డేటాని రిమూవ్ చేయాలన్నా మనకి ఇక్కడ సైజ్ అనే వేరియబుల్ యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో ప్రెసెంట్ మనకు ఏం లేవు కాబట్టి నో ప్రాబ్లం, సైజ్ని అలా పక్కన ఉంచండి. సో ఇప్పుడు నేను యాడ్ ఫస్ట్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు యాడ్ లాస్ట్ చేసి చూద్దాం. యాడ్ లాస్ట్. యాడ్ లాస్ట్ నేను ఫస్ట్ ఇనిషియల్లీ 1. ఇనిషియల్గా మనకు నోడ్ ఏం లేదు, లింక్డ్ లిస్ట్లో అసలు ఏం లేవు ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు యాడ్ 1 పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది, ఒక నోడ్ క్రియేట్ అవుతుంది. ఆ నోడ్లో డేటా ప్లేస్లో 1 ఉంటుంది, అదర్ ప్లేస్లో నల్ ఉంటుంది. నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు నల్లా, ఎస్ హెడ్ ఈక్వల్ టు నల్, ఇనిషియల్గా ఏం లేవు. సో హెడ్ని టెయిల్ని న్యూలీ క్రియేట్ చేసిన నోడ్కి పాయింట్ చేస్తుంది. సో సింగిల్ నోడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ నేను హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ యాడ్ లాస్ట్ 2ని పెట్టాను. సో ఇప్పుడు చూడండి మనకి ఇనిషియల్గా 1 ఉంది. సో ఈ కండిషన్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ కండిషన్లో టెయిల్కి ఎండింగ్లో దానికి అడ్రస్ నల్ తీసేసి నల్ ప్లేస్లో ఇప్పుడు న్యూలీ క్రియేట్ చేసిన నల్ని నోడ్ యొక్క అడ్రస్ని యాడ్ చేస్తుంది. అండ్ దెన్ టెయిల్ చేంజ్ అవుతుంది కదా ఎండ్ వాల్యూ. సో టెయిల్ దీని ఇప్పుడు న్యూలీ క్రియేటెడ్ నోడ్కి యాడ్ చేస్తుంది. ఇది ఈ ఎల్స్ పార్ట్. సో ఇది అవుతుంది. సో నెక్స్ట్ కూడా సేమ్ 3ని యాడ్ చేయబోతున్నాను. 3ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం ప్రింట్ చేసి. 1 2 3 ప్రింట్ అయినాయి. ఇందాక రివర్స్లో ప్రింట్ అయినాయి, ఇప్పుడు ఫస్ట్లో ప్రింట్ అయినాయి. ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో యాడ్ చేసాం, ఇప్పుడు ఎండింగ్లో యాడ్ చేస్తున్నాం. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 ఇంప్లిమెంట్ చేసాము. రేపు మిగిలిన ఇంప్లిమెంట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.